హాయ్ అండి, అందరూ బాగున్నారా? చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కళాయి హీట్ అవగానే ఆయిల్ సరిపడినంత వేసుకుని కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసేసుకుని మరొకసారి ఈ విధంగా కలిపేసుకుందాం. ఇప్పుడు సరిపడినంత పసుపు, సరిపడినంత గళ్ళుప్పు కూడా వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుందాం. వేసుకుని మరొకసారి కలిపేసుకుందాం. ఈ విధంగా కారం ముక్కలు బాగా పట్టేలాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని ఒక 5 మినిట్స్ ఈ విధంగా చికెన్లోని వాటర్ పైకి తేలేలాగా బాగా ఉడికించుకుని ఒక 2 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకుందాం. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది కదా, ఇంకొంచెం ఉడకనిద్దాం. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.